అవును, ఆచరించితే తెలుస్తుంది, ఆచరించి గ్రహించాలి, ఆచరించి తిరగాడాలి. ఆచరణలో తనకు తన స్వరూపము దృఢమవుతుంది అని విన్నాం మనం. బాగుంది. అంటే ఏం చేయాలి? ఆచరణ అంటే ఏం చేయాలి? ఆచరణ అంటే ఆస్మృతో చరతి అని బాగా గుర్తించాలి. ఆస్మృతో చరతి, చరతి అంటే చిరగతి భక్షణయో, స్మృతిలో ప్రవర్తించి తీసుకోవాలి. మళ్ళీ చెప్పుకుంటాం, ఆచరణ అంటే స్మృతిలో ప్రవర్తించి తీసుకోవాలి. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? స్మృతిలో ప్రవర్తనని తీసుకోకుండా బయట దాంతో చేస్తున్నాం. అంటే ఏమిటో అర్థం చేస్తున్నాం చూడండి. కాళ్ళు నడుస్తున్నాయి, నడకని మనం ఎక్కడ చూస్తున్నాం? కాళ్ళతో చూస్తున్నాం. అప్పుడు ఆచరణ లేదు. అంటే స్మృతిలో ప్రవర్తించి చూడటం లేదన్నాడు. సరే, మరి స్మృతిలో ప్రవర్తిస్తే ఎట్లా ఉంటుంది? ఒక్క నిజం, మనం ఎంత అజ్ఞానులు అయినా ఒక్క నిజం మనకు తెలుసు. ఏమిటంటే బయట ఏ ఇంద్రియంతో ఏం కదిలించినా లోపల మనస్సు కదిలితేనే అది కదులుతుంది అని. అప్పుడు లోపల బయట కాళ్ళు నడుస్తూ ఉంటే లోపల కూడా ఒక నడక ఉన్నది. ఆ నడక ఎట్లా ఉంటుంది? కాలుతో చుట్టం చేత కాకపోతే చెయ్యి ఆడిస్తున్నాం అనుకోండి. చెయ్యి ఎట్లా ఆడించాలి? ఎటు తెలుస్తుంది? ఆడించా 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 ఆడించా. తేడా ఎక్కడొచ్చింది? నేను ప్రవర్తిస్తే దుడుకుగా ప్రవర్తించా, ఇంకొంచెం తక్కువగా ప్రవర్తించా. లోపల ఉనికిని ఆడిస్తున్నా అన్నమాట. ఇంకా లోపల దీనికి తగినటువంటి విధంగా చైతన్యాన్ని చూపిస్తున్నా. చైతన్యము తనలో తానే ఉంటుంది. చెయ్యేమో బయటికి ఆడటంలో స్థూలంగా చూపిస్తుంది. కనుక ఈ స్థూలంగా ఆడుతున్నటువంటి చేతికి లోపల ఆస్మృతో చరతి, స్మృతిలో చరించడం ఎట్లా ఉంటుంది? దుడుకుగా, నిదానంగా. మనకు అర్థమయ్యే పదములు. దుడుకుగా, నిదానంగా. ఈ దుడుకుగా తన చైతన్యం, తన బుద్ధి, నిదానంగా తన చైతన్యం, తన బుద్ధి. అది మనకు కంటికి కనిపించట్లేదు అంటున్నాం. కంటికి కనిపించేది ఏమిటి? కంటికి కనిపించడం కాకుండా బయటి బొమ్మ గీసినట్టుగా చేయి ఆడించడం ఎట్ట కనిపిస్తుందో అది అన్నారు. కనుక ఇప్పుడు మనం ఇది ఒక విశేషంగా గ్రహించటం. దీనికి సమాధానం ఏంటి చెప్పుకోవాలి? దుడుకు వచ్చింది, నిదానం వచ్చింది, రెండింటికి సమాధానం ఏంటో చెప్పుకోవాలి అని అంటే అది తన ఉనికిని తాను గుర్తించటం. దుడుకుగా చేస్తున్నా తనకు తెలియాలి, నిదానంగా చేస్తున్నా తనకు తెలియాలి. తెలియటం అంటే ఏ రూపంలో తెలుస్తుంది? తన ఉనికిని దుడుకు చేశాడు, ఉనికిని నిదానం చేశాడు. ఉనికిని దుడుకు చేయటం అంటే అదేమన్నా ఆట బొమ్మ? అది తనే చెడగొట్టుకుంటాడు. నిదానం అంటే తనే చెడగొట్టుకుంటాడు. నిదానం అంటే నిజమైన నిదానమో లేకపోతే తమోగుణ నిదానమో. అది ఆస్మృతో చరతి, స్మృతిలో తనకు ఆడిస్తుంటే తెలుస్తుంది. ఎడ తెలుస్తుందంటే ఇప్పుడు చూడండి, ఇట్లా అన్నాం అనుకోండి, అప్పుడు మనకు గ్రహింపు మెదడులో తెలిసిపోతుంది, దుడుకు తెలుస్తుంది. ఇట్లా అన్నాం అనుకోండి, ఆ నిదానం కూడా మనకు స్మృతిలో తెలుస్తుంది, మెదడులో తెలుస్తుంది. స్మృతిలో ఎట్లా ఉందో అది మెదడులాగా వచ్చి, మెదడు ఈస్ ద రీడింగ్ పాయింట్, మనం చదవటానికి సరైన స్వరూపం. ఆ దుడుకుతనం ఎప్పుడైతే మెదడులో మనకు వచ్చేసిందో
ఈ చేతి మీద ఎట్లా వస్తుందో 2 చోట్ల మనకు మెదడు కనిపించని చోట అయినా దర్శనంలో మనకు తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుందంటే కోపం వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందో, శాంతం వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందో, అసూయ వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందో అవన్నీ మనకు మెదడులో తెలుస్తుంటుంది. అది గుర్తించాలి. ఇది ఆచరణ. ఆ గుర్తించడంలోనే దానికి ఒక ప్రమాణంతో పోల్చుకోవడం అన్నారు. ఏమిటి ఆ ప్రమాణం అంటే అది తాను సచ్చిదానంద స్వరూపము అని ఒక ప్రమాణం అన్నారు. అంటే ఏమిటది సచ్చిదానందములు అంటే అవి కూడా ఏమన్నా పప్పులు దినుసులు ఏమన్నా అన్నారు. అట్లా కాదు, పప్పులు దినుసులు కావు అవి. ఉనికిని చైతన్యం చేసుకోవడంలో ఎంతగా చేసుకున్నాడో, దుడుకుగా చేసుకున్నాడో, నిదానంగానే చేసుకున్నాడో, తనకు మోసంగా చేసుకున్నాడో, తనకు హితవుగా చేసుకున్నాడో అది తనకు తెలియటం ఒకటి ప్రకాశ లక్షణం. తెలిసి దాని యందు ఉండటం. ఎట్లా ఉండాలి? పరిశీలనకి ఎట్లా ఉండాలనో అట్లా ఉండాలి. తెలిసి ఉండాలి. తెలిసి ఉన్న తర్వాత అక్కడ దాంతో దానిలో నివసించాలి. నివసించిన తర్వాత దాంతో ప్రవర్తించాలి. అంటే ఇందాక దుడుకు వచ్చింది అనుకోండి, దుడుకుతో ప్రవర్తించావు. దుడుకుతో ప్రవర్తించేటప్పుడు ఈ చైతన్యం దుడుకు అయింది అని తెలుస్తుంది. దానిలో ఉండి ప్రవర్తిస్తున్నావు. చేసి ఆ దుడుకుతనాన్ని ఎవరు అనుభవించాలి? మళ్ళీ తానే. దుడుకుతనం వచ్చింది, ప్రవహించాలి. ఇది దేనికి వచ్చింది? తన ఉనికికే వచ్చింది అని తెలుసుకొని ఎప్పుడైతే సవరించుకునే దృష్టితో ఎప్పుడు దీన్ని చూసుకుంటూ ఉంటాడో అప్పుడు తనకు అది జ్ఞానం అవుతుంది. దుడుకు వచ్చింది, సవరించుకునే తనకు జ్ఞానం అవుతుంది. నిదానం అయిపోయింది, తమోగుణం అయిపోయింది, నిద్ర సోమరితనం అయిపోయింది. సవరించుకున్నా ఎగుడు దిగుడుగా ప్రవర్తిస్తున్నా, ఇది పెద్ద గుణం గొప్పగా అనుకుంటున్నా, గొప్ప అనుకుంటే పైన అనుకుంటూ ఉంటే ఆ గొప్పలన్నీ దిబ్బలైనవి అని ఎక్కడ తెలుస్తుంది? తనకు తన ఉనికిలోనే తెలుస్తుంది. అది కూడా సవరించుకునేటట్లుగా ఎట్లా ఉంటుందో అప్పుడు ఇది తనకు సమృద్ధి అన్నారు. అంటే మనం బయట తిరిగాడుతున్నాం అనుకుంటున్నాం, కానీ బయట తిరిగాడేటప్పుడు లోపల స్మృతిలో ఉనికిని ఈ విధంగా చైతన్యం చేసుకుంటాం, సమృద్ధిగా చైతన్యం చేసుకుంటాం. ఉనికిని సమృద్ధిగా స్పష్టంగా చేసుకోవటం, అమృతంగా చేసుకోవటం, తనకు మరణం లేకుండా సంచరణ లేకుండా చేసుకోవటం అనేటటువంటిది తన దగ్గర ఆ విజ్ఞానం తన దగ్గర ఉన్నది. తన స్వరూపమే అది. కనుక ఆ స్వరూపం అనేటటువంటిది మనకు ఏం చూస్తుంది? బయట ప్రవర్తించడంలో తేడాన్ని చూసుకునేటట్లుగా ఉంటుంది. ఎట్లా చూసుకుంటుంది? నేను సమృద్ధి స్వరూపము. అదేమో నన్ను ఏం చేస్తుంది? తొట్టుపాటు చేస్తుంది, భంగం చేస్తుంది. సమృద్ధి స్వరూపం భంగం చేస్తుంది, సమృద్ధి స్వరూపం భంగం చేస్తుంది, సమృద్ధి స్వరూపం భంగం చేస్తుంది అన్నటువంటి విధంగా తాను ఎప్పుడూ కూడా కాపాడుకోవటం, నిలుపుకోవటం అనేటటువంటి అర్థంతో నీవు సచ్చిదానంద స్వరూపము అన్నారు. అంటే విషయాలతో ఊగి పరిగెత్తడం కాకుండా దాని నుంచి తనకి ఏమొస్తుందో చూసుకోవటం అనేటటువంటిది. అప్పుడు ఏమవుతాడు? తను తాను భద్రంగా రక్షించుకుంటాడు. దేహం విడిచిపెట్టిపోయినప్పుడు తను తాను భద్రంగా నిలుపుకునే స్వరూపంలో ఉంటాడు. విషయాల్లో ప్రవర్తించడంలోనే తెలిసిపోతుంది దేహం విడిచిన తర్వాత ఎట్లా ఉంటాడు. కనుక ఇప్పుడు ఆచరణ అన్నాను చూసారా? ఆచరణను ఇప్పుడు ఏ విధంగా చేయాలంటే బయట తిరిగాడేటప్పుడు ఒకటి విధంగా ఉంది. అట్లాగే తనకు నా వాళ్ళు అని అనుకున్నప్పుడు అన్ని దేహంతో పోల్చిన వాళ్ళు నా వాళ్ళే అనుకుంటున్నాం. దేహమే నేను ఎట్లా అనుకున్నాం తప్పుగా, అట్లాగే దేహమే వాళ్ళ దేహ స్వరూపమే తనకు పెళ్ళామని, కూతురని, కొడుకని, నా వాళ్ళని అనుకుంటున్నాం. కనుక ఇప్పుడు మనం ఆచరణను ఎట్లా చేయాలంటే వాళ్ళని పెళ్ళాన్ని పిలిచి, నువ్వు పెళ్ళాం కాదు, నువ్వు సచ్చిదానంద స్వరూపమే. అంటే నువ్వు నాతో ప్రవర్తించినా, బయట ఎన్ని విషయాల్లో ప్రవర్తించినా నేనని ఎట్లా అనుకుంటున్నావో, నువ్వు నా పెళ్ళామని నేనంటే నువ్వేమో నేను అని ఎట్లా గుర్తించుకుంటున్నావో దాని రహస్యం ఏమిటంటే నీవు నీ సచ్చిదానందములను ఉనికిని ఎట్లా సమృద్ధి చేసుకుంటున్నావో, నిశ్చలంగా, దృఢంగా, స్పష్టంగా చేసుకుంటున్నావో అది నీ స్వరూపం. చేసుకోలేకపోతే చేసుకోగలిగినటువంటి స్వరూపం నీది.
నీ ఆట అంతా అది, నీ బ్రతుకంతా సచ్చిదానందమును స్మృతి చేసుకోవటంలోనే ఆట. కానీ ఈ విషయాల్లో ఇది ఇట్లయితే అది ఎట్లా అవుతుంది, ఇది ఇట్లయితే ఎట్లా అవుతుంది, పులుసు రుచిగా ఉంది, లేకపోతే దానికి అది వేస్తే బాగుంటుంది, కారం వేస్తే బాగుంటుంది, ఇది ఇట్లాగూ వాడట్టా వీడిట్టా, ఇది కాదు అసలు. ఇవి వెళ్ళిపోయే స్వరూపాలు ఇవన్నీ. కనుక నిన్ను నీవు దిద్దుకోగలిగినటువంటి స్వరూపమే నీవు. కనుక దానికి అది నీ దేహం లాంటిది కాదు. ఎట్లాగైతే నేను నా దేహం స్వరూపం కాదో నీవు కూడా నీవు దేహ స్వరూపం కాదు. సచ్చిదానంద స్వరూపం అంటే అర్థం అది. ఉనికిని భద్రంగా కాపాడుకుంటూ నిలుపుకోగలిగినటువంటి స్వరూపం. అది నీ యొక్క తేజస్సు. నీకు కావలసింది అది. నువ్వు ఈ దేహం తెచ్చుకున్నది కూడా, దేహం తెచ్చుకుంటే ఏమొస్తుంది, ఒక రంగంలోకి, ఒక నాటక రంగంలోకి వచ్చినట్టుగా వస్తుంది. రంగంలో నేను ఎట్లా ప్రవర్తిస్తానో చూసుకోవటం కోసం అని రంగం తెచ్చుకున్నావు. అట్లా తెచ్చుకున్న రంగమే మొగుడైనా, పెళ్ళామైనా, కొడుకులైనా, పిల్లలైనా, విషయములైనా రంగములే. కనుక తెచ్చుకున్నప్పుడు ఎందుకు తెచ్చుకున్నావో అది చూసుకోవటం అనేది నీ స్వరూపం. కనుక ఆ జీవితం నువ్వు బతుకు, నీ జీవితాన్ని నువ్వు తీసుకో, నువ్వు చక్కగా బ్రతుకు. ఈ విషయాలు నేను చూసావు, ఇవి వచ్చేవి పోయేవి, ఇవి సత్యం కాదు, ఏమైనా సత్యం కాదు. అయితే ఆ విషయంలో తన్ను తాను పోగొట్టుకోకుండా ఉండటం అనేది ఎట్టుంటుందో ఇది సత్యం, ఇది ఆచరణ. నా పెళ్ళాం అనద్దు, సచ్చిదానంద స్వరూపమును అంటే పిలవాలంటే జీవా అని పిలువు, ప్రాక్టికల్గా చెయ్యి, జీవా అని పిలువు, పేరు పెట్టి పిలవకు, ఏమనద్దు. అట్లాగే కొడుకుని కూడా పేరు పెట్టి పిలవద్దు. జీవా అంటే జీవా అని పిలిచావనుకుంటే ఇప్పుడు వాడు వస్తాడు, ఎవరిని పిలుస్తున్నావు, నన్ను పిలుస్తున్నావా, అబ్బాయిని పిలుస్తున్నావా అన్నటువంటిది విషయాత్మకంగా వస్తుంది. కానీ ఆ దర్శనం నీలో ఉన్నప్పుడు ఎవరిని పిలుస్తున్నావో, ఎట్లా పిలుస్తున్నావో, ఎంత సందర్భంగా పిలుస్తున్నావో దాన్ని బట్టి వాళ్ళకి ఆ పిలుపు సచ్చిదానంద స్వరూపమునకు పిలుపే. కానీ కొడుకుకు పిలుపు కాదు, కూతురు పిలుపు కాదు, మనవడికి పిలుపు కాదు, ఇంకో చెల్లెలు కానీ, ఇంకో అక్క కానీ, అమ్మ కానీ, నాన్న కానీ, పెళ్ళాం కానీ, మొగుడు కానీ ఎవరూ కాదు. ఆ విధంగా చేసుకుంటూ తనను కూడా, ఈ దేహాన్ని కూడా నేను అని ఎప్పుడు పొరపాటున అనకుండా వీడు అను, వేరైనవాడు, వీడు వేరైనవాడు, అందరూ అట్లాగే వేరైనవాడు, దేహం వేరు నేను వేరు, దేహం వేరు నేను వేరు అని ఈ విధంగా కొంత ఆచరణాత్మకంగా నిత్య జీవితంలో మనం అలవాట్లు చేసుకుంటే అప్పుడు నిజ జీవితాన్ని మనం ఆనందిస్తాం. అప్పుడు అది ఆచరణ. ఎట్లా ఆచరణ ఉంటుందంటే లోపల ఎట్లా శుద్ధి చేసుకుంటున్నావో అటువంటి దాన్నే బయటికి వ్యక్తం చేస్తున్నావు అనమాట. ఆ వ్యక్తం చేయటంలో తేడా చూపించేస్తే మళ్ళీ సర్దుకొని మళ్ళీ చేస్తాం. కనుక అప్పుడు ఏం చేస్తాము, సచ్చిదానంద స్వరూపాన్ని, ఉనికిని భద్రం చేసుకోవటం అనేటటువంటి జీవితాన్ని ఎప్పుడు జీవించామో ఆ జీవితం వేరు. పుట్టడానికి చావడం కోసమని నా భేదంతో మాట్లాడుకున్నాం అనుకోండి, విషయ భేదంతో మాట్లాడుకున్నాం అనుకోండి, ఆ జీవితంతో పట్టాడితే ఆ భేదంతోనే పోతాడు, చచ్చి ఊరుకుంటాడు. దేహం విడిచిపెట్టిపోయిన తర్వాత కుక్కగతి, తన స్వరూపం ఏం అర్థం కాకుండా ఎట్లా ఉంటాడో, ఒక కోపం వచ్చినటువంటి వాడు ఎట్లా అవస్థపడిపోతాడో, మనసులోకి ఇట్లా మెంటల్ టెన్షన్ ఇప్పుడు అనుభవిస్తావు. ఎట్లాగో దేహం విడిచిన తర్వాత అదే టెన్షన్ అనుభవిస్తావు. టెన్షన్ మనసుని తీసుకెళ్ళిపోతావు, విషయాలు వదిలేస్తావు. ఇది కాదు ఆచరణ. ఇది స్మృతిలో ఇది జరగదు. ఏం చేస్తుంది, తను తాను ఎప్పుడు కూడా శోధనకే తీసుకొచ్చి శోధనలో గుర్తించు నీవు అమృత స్వరూపం అని దర్శనం చేసేటట్లుగా ఎట్లా ఉంటామో అట్లాగూ మన పరిసరాలని, మన వాళ్ళు అనుకున్న వాళ్ళందరితో ఎట్లా బతుకుతున్నామో, ఎవరు ఎదురవుతుంటారో ఉంటారు, వాళ్ళందరూ ఉండాలి. మరి వాళ్ళందరూ చచ్చిపోతే బాగుంటుంది, లేకపోతే నేను చచ్చిపోతే బాగుంటుంది కాదు. వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరినీ ఎట్లా ఉన్నారో నువ్వు దర్శనం చేయడం కోసమని వాళ్ళు ఉన్నారు, అంతేగాని వాళ్ళందరినీ చంపడానికి కాదు. ఏదో స్వామి చెప్పినట్టుగా ఇట్లా ఉండలేక
పిల్లలందరినీ చంపేసి తను కూడా మురి పోసుకుని చచ్చిపోయిందట. ఇది కాదు, పిల్లలందరినీ ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సచ్చిదానంద స్వరూపంగా నిలిపి నీవు కూడా నిలుపు. ఇది ఎక్సర్సైజ్, ఇది అభ్యాసం, ఇది బతుకుకు మనకు దానికోసం వచ్చిన వాళ్ళం. అప్పుడు ఏమవుతామంటే తనకు సచ్చిదానంద స్మృతియే ఇప్పుడు ఉంటుంది కనుక దేహం విడిచిన తర్వాత మళ్ళీ రావాల్సిన అవసరం ఉండదు. నిండుకుండా తొణకదు. అన్నీ అమర్చిన విస్తరి ఎగిరిపోదు, ఏమీ లేని విస్తరి ఎగిరిపడుతుంది. ఈ మాట చక్కగా అర్థం చేసుకొని అట్లాంటి బ్రతుకు మనం చేసుకున్నాము. అప్పుడు అదేమవుతుంది, సచ్చిదానందపు బ్రతుకు జీవం అవుతుంది.